మళ్ళీ వారు మళ్ళీ బిట్‌కాయిన్ అయితే పడటం అయితే స్టార్ట్ అయింది. వీళ్ళు నెగోషియేషన్స్‌కి టైం తీసుకుంటుంది. బహుశా యూఎస్, ఇరాన్ ప్రిపేర్ చేసుకోవడానికి అనుకుంటా. వారు ఎలా చేయాలి కొత్తగా అనేది. సో రీసెంట్‌గా అయితే యూఎస్ అయితే ఇరాన్‌లో ఉన్నటువంటి బందర్ అబ్బాస్ అనే ఏరియాలో డ్రోన్‌కు సంబంధించిన కంట్రోల్ చేసే సైట్ మీద అయితే అటాక్ అయితే చేసింది. అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్‌లో కూడా కొన్ని డ్రోన్స్‌ని అయితే అటాక్ చేసి వాటినైతే కూల్చేయడం అయితే జరిగిందనమాట. సో యుఎస్ ఏం చెప్తుందంటే ఇవి యుఎస్ షిప్స్ కి అదే విధంగా కమర్షియల్ షిప్స్ కి థ్రెఫ్ట్ ఉందని చెప్పేసి యుఎస్ అయితే చెప్తుంది. బట్ ఇరాన్ అయితే కౌంటర్ అటాక్ అయితే చేసింది. కువైట్ లో ఉన్నటువంటి యుఎస్ బేస్ మీద అయితే అటాక్ చేసిందని చెప్పేసి కొన్ని న్యూస్లు అయితే బయటకు వస్తున్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే వారైతే ఇద్దరు ఎవరు తగ్గట్లేదు. యుఎస్ అటాక్ చేస్తే కౌంటర్ అటాక్ గా ఇరాన్ అయితే చేస్తుంది. బట్ ఇది ఎన్ని రోజుల్లో ఆగుతుందో ఏంటో అర్థం కావడం లేదు. సో అది అలా పక్కన పెడితే ట్రంప్ గారు అయితే ఒక మాట అన్నారు, నిన్న ట్వీట్ అయితే వేశారనమాట. ఏమని వేశారంటే క్రిప్టో అనేది హేటర్స్ కూడా చేయలేనటువంటి చట్టంగా నేను దాన్ని తీసుకొస్తాను క్రిప్టో కరెన్సీని. సో క్రిప్టో కరెన్సీని చాలా స్ట్రాంగ్ గా తీసుకొస్తాను ఫ్యూచర్ లో అని చెప్పేసి ఆయన అయితే గట్టిగా భరోసా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది కొంచెం పాజిటివ్ న్యూసే. బట్ వార్ వల్ల అయితే మాత్రం బిట్కాయిన్ అయితే $72,500 అయితే పడిపోయింది. బట్ చూడాలి ఈ వారంలో, ఈరోజు గురువారం, రేపు ఒక్కరోజే మార్కెట్లు ఉంటాయి. బట్ ఈ రోజు రేపు ఎలా మార్కెట్ రియాక్ట్ అవుతాయి ఏంటనేది చూడాలి. లిక్విడేషన్ పరంగా చూసుకుంటే లో లిక్విడిటీ మొత్తం కూడా లిక్విడేట్ అయిపోయింది అనమాట కిందకి. సో ఇంకా పైకే ఉంది లిక్విడిటీ. మరి చూడాలి ఈ రోజు రేపు ఏమైనా రికవర్ అవుతుందా ఏంటి అనేది. ఈటీఎఫ్ అవుట్ఫ్లోస్ కూడా దాదాపుగా $750 million వరకు ఈటీఎఫ్ అవుట్ఫ్లోస్ అయితే కూడా జరిగిందనమాట ఈ వార్ ఫియర్ వల్ల. బట్ ఇది ఎన్ని రోజులు సెల్ చేస్తారు, ఈ రోజు రేపు ఎలా సెల్ చేస్తారా, లేదంటే బైబ్యాక్స్ ఏమన్నా వస్తాయా లేదా అనేది చూడాలి. సో ఇలాంటి న్యూస్ అండ్ అప్డేట్స్ క్రిప్టోకి సంబంధించి కావాలంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.